కేదారేశ్వర వ్రతం. చంద్రుడు కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో ఉంటాడు. అంటే కార్తీక పౌర్ణమి రోజుని చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు. ఈ పర్వదినాన్ని నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడల్నే తోరణాలుగా, మర్రి పళ్ళని బూరెలుగా, మర్రి ఆకులను విస్తరలుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు. ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర వ్రతంలో 21 సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్దివ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే ఓం నమః శివాయ భక్తజన రక్షక పాహిమాం అని ముక్కంటిని స్తుతించుకుని కేదార వ్రతాన్ని ప్రారంభించాలి. 21 వరుసల పట్టు లేక నూలు దారాన్ని తోరంగా ధరించాలి. 21 మంది ద్విజులను అంటే బ్రాహ్మణులను పూజించిన తర్వాత కలశం లేక ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆవాహనం చేయాలి. పూజలో గోధుమ పిండితో చేసిన 21 అరిసెలు, పాలు, పెరుగు, నెయ్యి, పాయసాలతో పాటు 21 రకాల ఫలాల్ని, 21 కూరలను నైవేద్యంగా సమర్పించాలి. తప్పనిసరిగా తేనె ఉండాలి. ఈ వ్రతంలో 21 సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏకవింశతి దోషాలు అంటే 21 దోషాలుంటాయి. కేదార్ని పూజించడం వల్ల ఈ దోషాలన్నీ నశిస్తాయి. మనం సమర్పించే నైవేద్య వస్తువుల్లో 21 దోషాలకు ఒక్కొక్కటి చొప్పుని మనం సమర్పణ చేస్తున్నాం. అరిసెలను గోధుమలతోనే చేయడంలో కూడా ఒక ఆరోగ్య రహస్యం ఉంది. ఆరోగ్యానికి అధిపతి సూర్యదేవుడు. సూర్యదేవుడికి ప్రీతికరమైనది గోధుమ రవ్వ. ఈ గోధుమలతోనే అరిసెలను చేస్తారు. గోధుమ పిండితోటే అరిసెలను చేసి నైవేద్యం పెడతారు. గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం. సూర్యుడు మనకు ఆయువునిచ్చేవాడిగా జ్యోతిష్యం పేర్కొంది. సూర్యుడు అగ్నిస్వరూపంలో శివుని 3వ కనులో కాలాగ్ని రూపంలో దాగి ఉన్నాడు. అంటే కేదారేశ్వరుని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యుడిని కూడా మనం ఆరాధించిన వాళ్ళం అవుతున్నాం. పాలు పెరుగుతో శుక్రుణ్ణి, తేనెతో గురువుని, నెయ్యితో శనీశ్వరుణ్ణి, కూరలతో చంద్రుణ్ణి, ఫలాలతో బుధుణ్ణి, బ్రాహ్మణుల ఉపచారంతో కుజుణ్ణి సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది. కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలని పూజించిన ఫలం దక్కుతుంది. సంఖ్యాపరంగా 21 ఏకసంఖ్య చేసినట్టయితే అంటే 2+1 చేస్తే 3 వస్తుంది. ఈ 3 అనేది త్రిమూర్తిమత్వానికి సంకేతం. అందుకే ఈ వ్రతంలో 21 సంఖ్యకి అంతటి ప్రాముఖ్యతని పురోహితులు ఆనాటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఈ వ్రతాన్ని ఏకధాటిగా 21 సంవత్సరాల పాటు నిర్వహించి 21 సంవత్సరంలో పూజాంతంలో ఉద్యాపనం చేసుకోవాలి. స్త్రీలు పురుషులనే భేదం లేకుండా ఆ రోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచుకుంటారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలు, అన్నవస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనసుతో పరిశుభ్రమైన నీరు, ఆవు పాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ కేదారేశ్వర వ్రతం తర్వాత కథని చెప్పుకోవాలి. కేదారేశ్వర వ్రతకథ ఏం చెప్తోంది అంటే పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమే కేదారేశ్వర వ్రతం అని చెప్పబడుతోంది. ఈ కథని శ్రద్ధతో వినవలసిందని సూతమహాముని శౌనకాదులందరికీ చెప్పారు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చుని ఉన్నాడు. సిద్ధ, సాధ్య, కింపురుష, యక్ష, గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు. దేవముని గణములు శివుని స్తుతిస్తున్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమల, వకుళ, నరికేళ, చందన, పనస, జంబూ వృక్షాలతో, చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాలతో, మణిమయ మొకట కాంతులతో చెలువొందు నదీ పర్వతములతోడు చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అలాంటి ఆనంద కోలాహల్లో భృంగురిటి అనే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేస్తున్నాడు. అతడు వినోద సంభారాలైన నాట్యగతులతో సభాసదుల్ని శివుణ్ణి మెప్పిస్తున్నాడు. శివుడు అతన్ని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని వీడి సింహాసనం నుంచి లేచి
తన భృంగిరటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదంలో భృంగి మొదలైన వందిమాగదులందరూ శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాథ, నన్ను విడిచి మీకు మాత్రం వీరెలా నమస్కరించారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎలా చేశారని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సంధిలోకి తీసుకుని, దేవి, పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలగజేయబడినని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరిని ఇల్లాలనై ఉండి ఆ దండ ప్రణామాలకు కూడా నోచుకొని అయోగ్యురాలనా నేను అని కోపగించి ఈశ్వరంతో సమానమైన యోగ్యతను ఆర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది పార్వతీదేవి. కైలాసాన్ని వదిలి శరభ శార్దూల గజాలన్నీ కలిగిన నాగ గరుడ చక్రవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడి ఉన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది ఆవిడ. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవరిదానువు, ఎక్కడి నుండి వచ్చినావు, నీ రాకగల ఆగత్యం ఏమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై, యజ్ఞయాగాది కర్తవులచే పునీతమైన గౌతముని ఆశ్రమంలో నియమ నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాల్ని, శివుని సతిగా నా నాథునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను. ఇందుకోసమై మీ ఆశ్రమానికి వచ్చానని చెప్పింది పార్వతీదేవి. మహర్షులారా, జగత్ కళ్యాణాభిలాషులారా, నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరుకుంది. అందుకు గౌతముడు, తల్లి పార్వతీదేవి, ఈప్సితార్థదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు. వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముడిని కోరితే, జగజ్జనని, ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములైన 21 దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. తర్వాత మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమంతో కేదారేశ్వరిని ఆరాధించాలి. ఇంకా ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభాన్ని ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రంతో దాన్ని కప్పి ఉంచి నవరత్నములు కానీ సువర్ణములు కానీ ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు, కదలీ ఫలాలు, పనసలు ఆరంగింపజేసి తాంబూల దక్షిణలిచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతం ఆచరించిన తర్వాత వారిని పరమేశ్వరుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమెను అభీష్టానుసారం తన మేన్లో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. అప్పుడు జగదాంబ సంతుష్టాంతరంగా భర్తతో నిజవాసమైన కైలాసానికి చేరుకుంది. కొంతకాలానికి శివభక్తపరాయణుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని, దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకానికి దాన్ని వెల్లడి చేయగోరి దివి నుంచి భూమికి చేరుకుని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు ఒకరోజు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. అందుకు అతను, బిడ్డలారా, నేను దరిద్రుడిని, సామాగ్రిని కూడా సమకూర్చగల సాటివాడని కాదు, మీరు ఆ ఆలోచనని మానుకోండి అని పలికాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞేయ మాకు ధనము, అనుమతి ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిద్దరూ ఒక వటవృక్షం కింద కూర్చుని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తంగా వ్రతం ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యారు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయం కలిగిన ఆ వైశ్యపుత్రికల్లో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్న ఆమె భాగ్యవతిని చోళభూపాడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుని రాజ్యం నుంచి విడలగొట్టాడు.
ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుని చెంతకు పిలిచిన ఆయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమె సహాయం అందించి తీసుకుని రావాల్సిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తన దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మహేశ్వరుడు సూర్యుని రూపంలో వాళ్ళని అడ్డగించి అతని వద్ద గల ధనాన్నంతా కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మళ్ళీ పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయం కూడా మార్గమధ్యంలో చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకుని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలు తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపించింది. తల్లితో కేదారవ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మునిచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలు చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీ మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉన్నది. మరి మనందరం కూడా కేదారవ్రతం చేసుకుందామా?